మనమందరము అనేక జనులు మంచిగా ఉండాలి, ప్రతి కుటుంబం సమాధానంగా ఉండాలి, ప్రతివారు బాగుండాలి, ప్రతివారు అన్ని మేలులతో ఉండాలని మనమేలాగైతే ప్రార్థన చేస్తామో ఇప్పుడు ఒక గ్రూపు తిరుగుతూ ఉంది. ఒక గ్రూపు రాత్రి కానీ పగలు కానీ ఏర్పడకుండా తిరిగేటువంటి ఒక గ్రూప్ ఉంది. మనమందరం పండుకున్న తర్వాత ఒక గ్రూప్ వచ్చి ఎక్కడెక్కడ క్రైస్తవ గృహాలు ఉన్నాయో ఆ గృహాల దగ్గర ఒక మంత్రోచ్చారణ చేసి అక్కడ ఈ కుటుంబం అంతా గలిబిలైపోవాలి అని అట్లా చేస్తున్నాయి. అట్లా చేసి వెళ్ళిపోతున్నా. ఒక గోరకల్లే ఈ మధ్యలో ఒక చర్చి కాడ అక్కడ అట్లనే తిరుగుకుంటూ ఒక వాహనం దాదాపు అందులో ఒక 8-10 మంది, ఒక అఘోర అలాంటి వ్యక్తులు సంచారం చేస్తూ అలా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం ఏంటి? క్రైస్తవ కుటుంబం అశాంతితో ఉండాలి, అల్లరిపాలు అయిపోవాలి, వాళ్ళు ఒకరికొకరు సమాధానం లేకుండా పోవాలి, తర్వాత ఆ సంఘము విడిపోవాలి, వాళ్ళే దేవుడు లేడని చెప్పుకొని విచ్చలవిడైపోవాలని వాళ్ళ ఒక దేవత పేరును ఉచ్చరించి వదిలేస్తున్నారు. ఇప్పుడు వ్యభిచారం చేయాలి అని ఒక దేవత పేరును చేస్తే అట్లా అయిపోతుంది. ఒక విధమైన శక్తిని వదిలితే దొంగతనం, ఒక విధమైన శక్తిని వదిలేస్తే అత్యాచారాలు, ఒక విధమైన శక్తిని వదిలేస్తే కుటుంబంలో అశాంతి. ఇలాంటివి ఎందుకు ఇంత భయంకరంగా జరుగుతుంది? క్రైస్తవ లోకమంతా వెనుకబడి ఎందుకు పోతుందంటే దానికి ఒక ప్రణాళికబద్ధమైనటువంటి కారణాలు బయట జరుగుతూ ఉన్నాయి. కనుక మరి ఇలాంటి పరిస్థితుల మధ్య మన బతుకులను కాపాడుకోవాలంటే, మన జీవితాలను మనం కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి అని అంటే, మనము ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ వాక్యం వింటూ అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుతూ ఉంటే, ఆ 133వ కీర్తన ప్రకారం నడుచుకుంటుంటే అదంతా మనకు మేలుకరంగా ఉండే అటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక అంటే శత్రువు యొక్క పరిస్థితులు ఏ రీతిగా మన జీవితాల మీద ప్రభావితం పడగొడుతున్నాయి అనేది గమనించి జీవించాలి. మనమేమో అందరి మేలు కోరుతాము, మరొక దుష్ట గుంపు అందరినీ నాశనం చేయాలని చూస్తుంది. అదే సాతాను గుంపు అంటారు. అది మీరు ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకొని అటువంటి పాట పాడితే అందులో మీకు తెలుస్తూ ఉంటారు. సరే, మంచిది. మనం త్వరగా కొన్ని వచనాలు మనము విందాము. మీకు పరమగీతములో నుంచి ఒక వాక్య భాగాన్ని ఇంతకుముందు మనం చదువుకున్న ఆ అధ్యాయంలో చూద్దాం. 1 నుంచి 3 వచనాలు ఒకరు చదవండి ఎవరైనా. పరమగీతము, సొలొమోను రచించిన పరమగీతము. నోటి ముద్దులతో అతడు నిన్ను ముద్దు పెట్టుకొనును గాక. నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. నీవు పోసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు అనున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉన్నది. ఏంటంటే పరిమళ తైలం అంటే ఇక్కడ ప్రేమ గురించి, పేరు గురించి, పరిమళ తైలము గురించి ఉన్నది. ఇందులో ఒక ప్రత్యేకమైన 3 మాటలు ఉన్నాయి. ఒకటి నోటి ముద్దులు, అంటే అది ఎట్లా ఉంటుందంటే ద్రాక్షరసము, ప్రేమ, పరిమళ తైలము, తర్వాత ప్రేమ, ఆ పేరు. ఈ పేరు, ప్రేమ, పరిమళ తైలం అంటే ఇవి ఎట్లా ఒక చిన్న బిడ్డను మనం తీసుకొని ఎన్ని ముద్దులు పెడతారండి? అబ్బా బంగారం అనుకుంటా చాలా ముద్దులు పెడతా ఉంటారు. కనుక ఈ విషయాల్లో మనమందరము ఈ మాటను గమనించాలి. నేను మీకు తెలియజెప్పే వచనం ఏంటనంటే పరమగీతములో 1వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనాన్ని ఒకసారి చూద్దాము. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది అని ఉన్నారు.
ఈ పరమగీతము రచించినటువంటి వ్యక్తి పేరు సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు గారు రాసుకునటానికి వాడేటువంటి పరిమళ తైలమే అది. ఆ పరిమళ తైలము చాలా సువాసనగా ఉందంట. ఎంత సువాసన అంటే ఈ యొక్క వాసన దొరికేటువంటి ఆ చెట్లు హిమాలయ పర్వతాల్లో ఉంటాయంట. కనుక ఆ చెట్ల వేరుల బెరడు నుండి అవి వాటిని తీసి వాటిని ఈ యొక్క రసముగా వాసనిచ్చే రసముగా తయారు చేస్తారట. అంత మంచి చెట్టు. కనుక ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఈ పూసుకున్నటువంటి పరిమళ తైలము అది ఎంతో సువాసననిచ్చేటువంటి తైలం. ఏంటిది? ఇది సువాసన. అందరనండి, సువాసన. సువాసనగా మంచి వాసనిస్తే ఎంత ఇప్పుడు మనం ఆడుకుంటాము సెంటు. ఇప్పుడు పెళ్ళిళ్ళకు పోతే సెంటు వాడతారు, చర్చికి వస్తే సెంటు వాడతారు, స్కూల్కు టీచర్లుగా వెళ్తున్నప్పుడు సెంటు కొట్టుకొని వెళ్తూ ఉంటారు, ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు ఆయా ఆఫీస్ వర్కులకు వెళ్తున్నప్పుడు సెంటు కొట్టుకుంటారు ఆ రీతిగా. కనుక మరి ఇక్కడనే కాదు కానీ అసలు ఇక్కడ చెప్పబడిన మాట ఏంటనంటే ఒక రాజు ఆ మంచి సువాసనను వాడుతున్నాడు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం మీకు ఒకటి తెలియజేస్తూ ఉంటాను. మళ్ళొకసారి ఆ వచనం చదువుదాము. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఈ పరిమళ తైలమును పూసుకుంటున్నాడు. ఈ పేరు గురించిన మాట రాస్తా ఉన్నాడు. పేరు, ఇప్పుడు ఈ పేరు ప్రభువైన యేసుక్రీస్తుకు సూచన. అంటే ప్రభువైన యేసుక్రీస్తు పేరే. ఆ పేరు ఎంతమందికి చెందినదో, ఎన్ని కుటుంబాలకు చెందినదో, ఎన్ని దేశాలకు సొంతమైందో, ఎంతమంది ప్రజలు ఆ పేరును కలిగిన వారుగా ఉన్నారో, ఆ పేరులో ఒక మంచి స్వభావం ఉన్నది అన్నట్టు. ఆ పేరులో అసలు ప్రేమ ఇమిడిపోయి ఉన్నది. ఆ పేరు ఎంతమంది జనమును ఆదరిస్తూ ఉన్నది, ఎంతమందిని చేరదీస్తూ ఉన్నది, వారి కొరకు ప్రాణాన్నైనా త్యాగం చేస్తూ ఉన్నది. ఆ ప్రజలు నశించిపోతున్న ప్రజలను వెతికి రక్షించిన కొరకు పరలోకాన్నైనా విడిచి భూలోకానికి వచ్చి అందరి జీవితాల్లో, అందరి కుటుంబాల్లో, అన్ని దేశాలలో, అన్ని గ్రామాలలో, వాడన వీధిన ఆ పేరు ఒక పరిమళ తైలం వలె పోయబడినదిగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడే అద్భుతమైన సాక్ష్యాలు విన్నాము కదా. ఒక తొండే దేవుడు దాన్ని ఆపపోతే ఇప్పుడు దెబ్బలు పడేది కదా. అంటే దేవుడు వెంటనే అసలు అక్కడ దాన్ని ఆపేశాడు. అంటే దేవుడు అక్కడ ఉన్నాడు కనుక అక్కడ అద్భుతం జరిగింది. ఇక్కడ ఇంకొక మాట మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏంటనంటే ఈ యొక్క పేరు, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పేరు ఏంటనంటే ఇప్పుడు మరియమ్మ జీవితంలో పోయబడ్డారు. మరియమ్మ జీవితంలో ఈ పేరు పోయబడితే, అంటే ఈ పరిమళ తైలం పోయబడితే అంటే మీరు గమనించాలి, ఒక అభిషేక తైలము వాడుతూ ఉంటారు. ఇప్పుడు సేవకులుగా వెళుతానని నేను సేవ చేస్తానంటే వారిని ప్రత్యేకంగా అభిషేకించి పంపుతూ ఉంటారు. ఆ అభిషేకించబడిన తరువాతనే సేవకుడిగా ముందుకెళ్తూ ఉంటారు. ఆ అభిషేకించబడిన రాజుగా అభిషేకిస్తారు ఆ తైలముతో. కనుక ఆ రాజుగా అభిషేకించబడిన తర్వాతనే అతను రాజ్య పరిపాలన చేయడానికి ముందుకెళ్ళాలి. ఆ రీతిగా వేరే రీతిగా వెళ్ళటానికి వీలు లేదు. అందుకనే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో ఒక పరిమళ తైలము వలె మన మీద పోయబడతా ఉన్నాడు. ఇప్పుడు అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనములో అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చిన తరువాత అని ఉన్నది. అంటే ఆ పరిశుద్ధాత్మ మన మీద
ఒక తైలం వలె పోయబడతా ఉన్నాడు. అపోస్తుల కార్యం 2:1-4 వరకు ఆ ఆత్మ తైలము పోయబడినట్టుగా మన మీదికి దిగి వచ్చింది. అందరూ వాక్శక్తితో నింపబడ్డారు, అంటే ఆత్మశక్తితో నింపబడ్డారు. అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అద్భుతంగా ఆ ప్రవచనాలు చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే ఈ యొక్క ఆ పేరు, అంటే ఆ ఆత్మ, ఆ తైలం. ఇప్పుడు తైలము దేనికి సూచనగా ఉందంటే పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నాడు. తైలము అంటే నూనె. తైలం అంటే నూనె. తైలం అని ఏ భాషలో అంటారు? మీకు తెలిసిన భాష చెప్పండి. తైలం ఏం భాష అది? సంస్కృతమా? చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది. ఆ రీతిగా తైలం కనుక అంటే నూనె. ఆ నూనె లాగా పోయబడతా ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు మరియమ్మ మీద ఎప్పుడైతే ఆ పరిమళ తైలం పోయబడ్డాదో యేసుక్రీస్తుకు తల్లిగా అనే మంచి పేరు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియమ్మ జీవితంలోనికి ఎప్పుడైతే ఈ పరిమళ తైలం పోయబడ్డాదో యేసుక్రీస్తు తల్లి, ఆ తల్లి ఆమెను గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా లూకాసు వార్తలో అంటాడు కదా, ధన్యురాలు కదండి. ధన్యురాలు అంటే ఆ ప్రభువుకు నేను తల్లిగా ఏర్పరచబడ్డాను కనుక నన్ను ధన్యురాలు అంటారని వాక్యంలో రాయబడినది. ఆమె జీవితంలో ఆ తైలం, ఆ యేసుక్రీస్తు ఒక తైలం వల్ల పోయబడితే ఆమె యేసుక్రీస్తుకు తల్లిగా పేరు పొందింది. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మరొక మాట చూద్దాం. దావీదు జీవితంలో ఆ పరిమళ తైలం పోయబడ్డాడు. దావీదు ఎక్కడ ఉండే? దావీదు అరణ్యములో గొర్రెలను మేపుకుంటూ ఉండేవాడు. అన్నలకు సర్ది అందించేవాడుగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తండ్రి దగ్గర ఉంటూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అతని జీవితంలోనికి అతని జీవితాన్ని దేవుడు ఏర్పరచుకొని అతనిలోనికి ఆ తైలము పోయబడ్డాదో అప్పుడు అతడు ఒక రాజుగా పరిపాలన చేస్తూ ప్రజలను కాపాడడానికి వెళ్తా ఉన్నాడు. ప్రజలను రక్షించడానికి, ప్రజలను కాపాడటానికి, ప్రజలను ఆదరించడానికి, ప్రజల ఎడల ప్రేమ చూపడానికి ఏమి కావాలంటే దేవుని ఆత్మనే కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఉన్న నీ ఆత్మ పనిచేయది, దురాత్మ పనిచేయది, అది అంతకన్నా పనిచేయది. దేవుని ఆత్మనే కావాలి. ఈ తైలము పరిశుద్ధాత్మకు సూచన అన్నట్టు. కనుక పరిశుద్ధాత్మ పోయబడిన తైలం వలె మన మీదికి రావాలి. కనుక అలా వచ్చినప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ మనకు చెందుతాయి. తర్వాత ఇప్పుడు మోషకు తోడుగా అహరోను దేవుడు పిలిచిన తర్వాత అహరోను మీదికి తైలము పోయబడితే అతడు ఒక ప్రధాన యాజకుడుగా ఏర్పరచబడు ఆ కార్యాలు చేస్తూ ఉన్నాడు. అతడు చేతిలో కట్టె పట్టుకున్నాడు. ఆ కట్టెతో అటు చూపితే ఏది చూపితే అది అవుతా ఉన్నది. ఎప్పుడు కారణం ఏంటి? ఆ తైలము అతని మీద పోయబడ్డది. హల్లెలూయా. తైలము, పరిమళ తైలము ఎవరి జీవితంలోనికి వస్తా ఉందో, ఏ వ్యక్తి మీదికి వస్తా ఉందో ఇప్పుడు బాగా గమనించాలి. యోహాను సువార్త మనకు 14వ అధ్యాయంలో రాయబడుతూ ఉంటుంది. ఆ దేవుని ఆత్మ నీ మీద ఉంటాడు, నీతో ఉంటాడు, తర్వాత నీలో ఉంటాడు. ఆ రీతిగా అంటే అక్కడ దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు మనకు జరిగే కార్యాలు ఎలా ఉంటాయంటే అవి చాలా జయం పొందించేవిగా ఉంటాయి. మనకు అన్ని విషయాల్లో జయము, తర్వాత మంచి ఆదరణ, తర్వాత మంచి శాంతియుతమైనటువంటి జీవితము. దేవుని ఆత్మ ఉన్న కాడ సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఆత్మ ఐక్యతను కలిగిస్తుంది. ఆత్మ లేని కాడ అల్లరి చోటు చేసుకుంటుంది. ఆత్మ ఉన్న కాడ సమాధానము, శాంతి అలాంటివి కలుగుతూ ఉంటాయి. కనుక ఇక్కడ మనం గుర్తించాలి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం మనం ఒకసారి చూస్తే అక్కడ దేవుని రాజ్యము గురించి రాయబడినది.
దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదన్నది. దేవుని రాజ్యం అంటే అంటే భోజనాలు చేసుకుంటా, తర్వాత ఇంకేంటి పానం చేసుకుంటా, అంటే తినుడు తాగుడు. చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే తినాలి, తాగాలి, చావాలి. తినాలి, తాగాలి, చావాలి. యేసు ప్రభుకు ప్రార్థన చేసుకోవాలి. మీ కుటుంబం బాగలేదంటే నాకెందుకు యేసు ప్రభు, భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి యొక్క జీవితం ఏం చేయాలంటే తినాలి, తాగాలి, చావాలి. ఇవే 3 పాయింట్లు వాళ్ళకు తెలుసు. కనుక నేను యేసుని నమ్ముకున్నప్పుడు నాకు ఎదురైన విషయాలు ఇవి అన్నట్టు. ఎవరికన్నా ఏదైనా చెప్తే అదే అటెందుకు నాయన ఇగో గింత జీవితం అని చెప్పేవాళ్ళు గ్రామాలల్లో. కనుక వాళ్ళకు తెలిసినది అంతనే. అలా కాదు, అంటే పరలోక రాజ్యము గురించి తెలియజెప్తున్నారు. పరలోక రాజ్యము పరిశుద్ధాత్మలో ఆనందముగా జీవించడం. స్తోత్రపడాలి. పరలోక రాజ్యం అంటే పరిశుద్ధాత్మలో ఆనందించడం. పరలోక రాజ్యం అంటే పరిశుద్ధాత్మలో సంతోషించడము. పరలోక రాజ్యం అంటే పరిశుద్ధాత్మను కలిగి ఆ దేవుని ప్రేమతో నింపబడి నడిపించబడడం. ఆ పరిశుద్ధాత్మ ఎవరి మీదకైతే వస్తాదో వారిలో దేవుని ప్రేమ ఉంటుంది. దేవుని ప్రేమతో ముందుకు వెళ్ళినప్పుడే అనేక విషయాలను మనము సరైన రీతిలో చూడగలము, గ్రహించగలము, అనుభవించగలము. అన్ని విషయాలలో మంచి స్థితిలో ఉండటానికి ముందుకెళ్ళగలము. గనుక ఆ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడే దేవుని ప్రేమతో మన హృదయం నింపబడుతుంది. అది మనం గమనించాలి. తర్వాత పరమ గీతాలు 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 4వ అధ్యాయము 10వ వచనంలో సహోదరి అని ఉంటుంది. ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషము. నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషం అంటున్నాడు. అంటే ఇక్కడ సంతోషం గురించి రాయబడినది. అని అంటే ఈ పరిమళ వాసన ఎప్పుడైతే ఈ పరిమళ తైలము పోయబడతాదో, ఆ పరిమళ తైలం అక్కడ ఉంటాదో ఒక సంతోషకరమైన స్థితి ఉంటుందంట. ఏమి కలుగుతుంది అక్కడ? ఈ వచనం మనకు తెలియజేస్తున్నది ఏంటంటే ఆ ప్రేమ గురించి చెబుతూ ఆ ప్రేమ ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషము, నీ ప్రేమ ఎంత మధురము, నీ ప్రేమ ఎంత సంతోషము. ఆ పరిమళ తైల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషము. అంటే అక్కడ ప్రేమతో ఈ నింపబడుతున్న హృదయాలుగా ఉండిపోతున్నాయి. మధురమైన స్థితి. అబ్బా భార్య భర్తలు మాట్లాడుకుంటే వాళ్ళు చిలుక గోరెంకల్లా ఎంత మంచిగా ఉన్నారు అని అంట. కొంతమంది భార్య భర్తలు మాట్లాడుకుంటే మన అన్ని కాకులు కొట్ల అన్నట్టే కదా. అంటే ఏమనుకోకండి, వాళ్ళకి ఇదెందుకు వచ్చినా అని అనుకోకండి. అంటే కొంతమంది మూతి ముడుచుకుంటారు, ముఖం మార్చుకుంటారు, అదేటో ఉంటుంది కదా, అంత మంచిగా ఉండదు. అంటే అట్లా అంటే ఒక సామెత మీకు తెలిసేది జ్ఞాపకం చేయాలని ఆలోచన వచ్చింది అంతేగాని దాని గురించి బాగా చెప్పడం, వివరించడం అంత అవసరం లేదు. అంటే చిలుక గోరెంకలు అంటే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు, మంచిగా మాట్లాడుకుంటారు, మంచి మర్యాదగా ఉంటారు అన్నట్టు. ఇక ఈ పరిమళ తైలం లేకపోతే చిలుక గోరెంకలు కాదు, చిల్లరగాళ్ళు కొట్లాడుకున్నట్టు అలా ఉంటుంది అన్నట్టు. అది మన సబ్జెక్ట్ కాదు అది. కాకపోతే ఏంటంటే కొంచెము అట్లా ఆ తైలము అంటే ప్రేమ ఇక్కడ వచ్చింది కనుక, అంటే ఇక్కడ అన్నాడు కదా 10వ వచనం, నీ ప్రేమ ఎంత మధురం. ప్రేమ ఎంత ఎలా ఉంటుందట? మధురాన్ని ఎప్పుడన్నా చీ అంటామా? అన్నాము కదా. తర్వాత రెండోటి ఏమన్నాడు? ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషం. నాకు సంతోషం లేదు అని ద్రాక్షరసం తాగుతారు, ఆ ద్రాక్షరసం ద్వారా సంతోషం వస్తుందంట. కనుక కానీ ఇక్కడ ఆ ప్రేమ ద్రాక్షరసము కన్నా సంతోషం. చాలా మంది మా కుటుంబంలో మంచిగా లేదండి, నేను అటు వెళ్ళి ఒక పెగ్గేసుకొని వస్తానని పోతా ఉంటాను. కానీ అసలు ఆ పెగ్గేసుకుంటే సంతోషం రాదు. ఆ పెగ్గేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత నీ భార్య ఊరుకుంటుందా?
నీ దగ్గర ఏదో వాసన వస్తుంది, నీ సంగతి ఏంటి, నీ కథ ఏంటి, అసలు ఇదంతా ఏం చేసినావు అని అంటే నువ్వే నన్ను మంటలు వేరే వేరే అనుకుని అటు పోయి తీసుకొచ్చుకున్నానికి పిల్లలు లొల్లి స్టార్ట్ అవుతాడు. అదంతా మనకు కావాల్సిన విషయం కాదు కదా. అసలు ద్రాక్ష రసము కన్నా సంతోషము ఏంటిది? ప్రేమ. ఈ ప్రేమ పరిమళ తైలము మన మీద పోయబడడం వలన వచ్చిన ప్రేమతో నింపబడినది అయి ఉండాలి. హల్లెలూయా. ఒక పాట ఉంది, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, యేసయ్యా మనుషులు పాడుతున్నారు అనుకుంటున్నాను. ప్రేమ మధురం యేసయ్యా మధురతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ అంత మధురం. అది ద్రాక్షరసము కన్నా ఆ ప్రేమ సంతోషం ఇస్తుంది అన్నట్టు. కనుక చాలా మంది ఇటు ప్రేమలోనికి వెళ్ళాలన్నా ఇటు ద్రాక్షరసంలోకి వెళ్తూ ఉంటారు. ఇటు మధురంలోనికి వెళ్ళాలి అంటే ప్రేమలో ఉండాలన్నా ద్వేషంలోనికి వెళ్తూ ఉంటారు. ఏది అవసరమో ఏది అనవసరమో ఇంకా గుర్తించలేని క్రైస్తవ్యములో ఉండకూడదు. నీకు వాక్యం తెలియకపోతే, నీకు వాక్యం చెప్పడం లేకపోతే, నీకు బైబుల్ అనేది తెలియకపోతే, నీకు దేవుడు అనేది తెలియకపోతే ఇంకా ఆ స్థితిలో ఉన్నారు, తెలియదు అనుకుంది. కానీ అనేక విషయాలు దేవుడు మనకు అందిస్తున్నప్పుడు మనము బహు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. కనుక దావీదు జీవితంలో ఎప్పుడైతే ఈ పరిమళ తైలం పోయబడ్డాదో అతడు దాదాపు ఒక 40 సంవత్సరాల కాలం తన కొడుకు జీవితాన్ని చూస్తే 120 సంవత్సరాల కాలం దాకా దాదాపు అతడు చాలా చక్కగా మంచి పరిపాలన చేసిన తర్వాత తన జీవితంలో ఎంతో శాంతియుతంగా ఉండగలిగిన తర్వాత తన జీవితంలో అసలు యుద్ధాలకు ఎక్కడికి పోయినా విజయం పొంది వచ్చినాడు. అంటే శత్రువులపైన విజయం పొందినాడు, ఓడిపోలేదు. కనుక ఆ అభిషేకం ఉంటే మనకు విజయం ఉంటుంది, సమాధానం ఉంటుంది, తర్వాత మంచి కుటుంబ జీవితము, మంచి వ్యక్తిగత జీవితము ఉంటుందని మనం గమనించాలి. తర్వాత మీకు ఒక మాట, అపొస్తలుల కార్యము 4వ అధ్యాయము 13వ వచనము, తర్వాత 31వ వచనం ఒకసారి చూద్దాము. అపొస్తలుల కార్యము 4వ అధ్యాయములో ఒక మాట చూద్దామండి. చూడండి 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురును యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వాళ్ళు గమనించింది ఏంటి? వారు విద్య లేని పామరులు యేసుతో కూడా ఉండినవారు. అనండి ఒకసారి, విద్య లేని పామరులు యేసుతో కూడా ఉండినవారు అనండి. విద్య లేని పామరులు యేసుతో కూడా ఉండినవారు. విద్య ఉన్నటువంటి వారికి బుద్ధి తక్కువ అవుతుందంట. చదివితే ఉన్నమతి వేయిందంటారు కదా. అంటే టీచర్లు ఏమనుకోకండి, ఇక్కడ టీచర్లు ఉన్నారు 2-3. అంటే అధిక విద్య ఏమవుతుందంటే అసలు దేవునికి దూరం చేస్తూ ఉంటుంది, భక్తికి దూరం చేస్తూ ఉంటుంది, వాక్యానికి దూరం చేస్తూ ఉంటుంది. ఆ రీతిగా ఇప్పుడు ఏంటంటే విద్య లేని వారు దేవునితో ఉన్నారు, విద్య ఉన్నవారు వేరే ఉన్నారు. విద్య ఉన్న వారి యొక్క బుద్ధి విధానాలు వేరే ఉన్నాయి, విద్య లేని వారి యొక్క బుద్ధి విధానాలు వేరే ఉన్నాయి. విద్య ఉన్నటువంటి వారు
చాలా మా హైలైట్ కాలేజీలు స్కూళ్ళు మెయింటెనెన్స్ హెడ్ మాస్టర్స్ పోస్టులు ఈ పోస్టులు ఆ పోస్టులు అటు ఉరుకుతూ ఉంటారు. విద్య లేని వారు ఎదురుకొస్తూ ఉంటారు. ఏసయ్య కావాలి, ఏసయ్య దగ్గర ఉండాలి, ఏసయ్య పదాల దగ్గర ఉండాలి, ఏసయ్య సదిలో ఉండి ప్రార్థన చేయాలి, ఏసయ్య కొరకు జీవించాలి, ఇలా మనసంతా ఇది. అందుకని ఇక్కడ వాక్యంలో రాయబడినది విద్య లేని వారు యేసుతో కూడా అంటున్నారా మీరు? అనండి, యేసుతో కూడా ఉన్నారు. ఏమర్థమైంది మీకు? విద్య లేని వారు ఎవరితో ఉన్నారు? విద్య ఉన్నవారు ఎక్కడ ఉంటారు? మరిగా దీనికి వేరుగా ఆలోచించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుతోటే ఉండాలి, యేసుతోటే ఉండాలి. చాలా చదువుకున్నాం బాబు, పాస్టర్ గారు మీకేం తెలిసి టెక్నాలజీ, మా కష్టాలు మా బాధలు మీకేమైనా తెలుసా? ఇప్పుడున్న టెక్నాలజీని మేము చేరుకోవాలంటే మీకేం తెలియదు, అన్ని మాటలేదు, అది అట్లా మాట్లాడతారని మీకేం తెలియదు, కనుక విద్య చాలా అవసరం అని అనుకునేవారు కొందరు ఉంటారు. కానీ విద్య లేని వారు యేసుతో కూడా ఉన్నవారు అనగను. వాళ్ళు యేసుతో నడుస్తారు, యేసుతో ఉంటారు, యేసు దగ్గర జీవిస్తారు, యేసు చెప్పిన మాటలు వింటారు, యేసు స్వరం కొరకు కనిపెడతారు, ఆ రీతిగా నడుచుకుంటా ఉంటారు అన్నట్టు. 31వ వచనం కూడా ఒకసారి చదవండి. 4:31 వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధిస్తా ఉన్నారు. వారు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. వారు ప్రార్థన చేస్తే కూడి ఉన్న స్థలం అంతా కంపించిపోతా ఉన్నది. వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిపోతున్నారు, ధైర్యంగా ముందుకెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా. అంటే విద్య లేని వారికి అంత ధైర్యం, అంత ప్రార్థన శక్తి, అంత పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళలో ఉన్నది. విద్య కలిగిన వారిలో పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. ఆ టెక్కు ఈ టెక్కు ఈ టెక్కు ఆ టెక్కు అన్ని టెక్కులే, కనుక అసలు టెక్కు మర్చిపోయారు. కనుక ఇక్కడ గమనించవలసిన విషయం అంటే వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తా ఉన్నారు, దేవుని కొరకు ధైర్యంగా నిలబడగలుగుతా ఉన్నారు, దేవుని పక్షాన జీవిస్తూ ఉన్నారు, దేవునికి సాక్షులుగా ముందుకు సాగుతూ ఉన్నారు. వారిలో ఆ కారణం ఏంటి? వారిలో అంత ధైర్యం ఏంటి? దేవుని కొరకు బ్రతకాలని పరిశుద్ధాత్మ వారిలో ఉన్నాడు. కానీ వీరిలో సంపాదనే, డబ్బే, ధనమే ముఖ్యమని వీరికి ఉన్న ధైర్యం ఏంటి? డబ్బు ఉంటేనే వీళ్ళకు మనశ్శాంతి ఉంటారు. నెలకు ఒక 30 నుంచి 50, 70 లక్షల రూపాయలు వస్తేనే వీళ్ళకు ముఖంలో కళ, లేకపోతే మాడి మనిషి బొగ్గే. ఎందుకు? వీళ్ళలో ఆత్మ లేదు. వీళ్ళలో మొత్తం ధనాశ, తర్వాత ఏంటిది పెద్ద పోస్టులు, తర్వాత పెద్ద స్థానాలు, పదవులు, రకరకాలుగా వీళ్ళకి ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఆత్మ ఉంటే నడిపింపు వేరుంటుంది, ఆత్మ లేకపోతే నడిపింపు వేరుంటుంది. దీన్ని బట్టి వీళ్ళు ఆత్మ గలవారో ఆత్మ లేనివారో వారి స్వభావాలను బట్టి వారి క్రియలను బట్టి ఇక్కడ మహాసంతులకు అట్టిగానే ఇట్లా చూస్తే అర్థమైపోతుంది. కనుక దాని కొరకు ఏదో టెస్టులు చేయవలసిన అవసరత, డాక్టర్ దగ్గరికి పోయి అది చేయవలసిన అవసరం కూడా లేదు. కనుక గమనించాలి, ఇక్కడ వారు దేవునితో ఉన్నారు, వాళ్ళు ప్రార్థన పరులుగా ఉన్నారు, వారు పరిశుద్ధాత్మను నిండిన వారుగా ఉన్నారు, వాళ్ళు ధైర్యం కలిగిన వారుగా ఉన్నారు, వాళ్ళు దేవుని కొరకు సువార్త కొరకు సాక్షులుగా ఉన్నారు. వాళ్ళ జీవిత విధానం వేరు, వీళ్ళ జీవిత విధానం వేరు. వీళ్ళను బాగా బతిమలాడాలి. పరిశుద్ధాత్మ వారిలో ఉంటే టైం అవుతుంది, ప్రార్థనకి వెళ్ళాలి, సమయం ఉపవాస ప్రార్థన, అక్కడ ఇవాళ మన సహవాసంలో ఫలాని శాంతినగర్, ఫలాని రామకృష్ణాజీ ఏరియా, ఫలాని ఏరియా, ఇవాళ గృహ కోడిక, ఫలాని టైం అట ప్రకటన వచ్చింది, మెసేజ్ వచ్చింది, మనం అందరం అక్కడ ఉండాలి. దేవుని ఆత్మ ఉన్నది కనుక ఒక రకంగా నడిపిస్తా ఉంది. దేవుని ఆత్మ లేడు కనుక మనకు అవసరమా, పోవడం అవసరమా అని దీర్ఘాలతో మనల్ని పేరు పెట్టి పిలిచారా, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది తేడా. అంటే నేను మీకు తేడా చెప్తున్నాను, మీరు అట్లా చేస్తారని కాదు, కానీ
చేస్తారో తెలియదు, నాకు తెలియదు, కానీ తేడా ఇట్లా ఉంటుంది అని చెప్తున్నాను. కనుక మరొక మాట మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇంకొక మాట, ఒక చిన్న సాక్ష్యం, దీన్ని బట్టి ఒక చిన్న సాక్ష్యం. ఏం సాక్ష్యం అంటే, ఈ ధనము సంపాదించేటువంటి విషయం వచ్చింది కదా మనకు. ధనము సంపాదించేటువంటి విషయం వచ్చింది. ధనము సంపాదించేటువంటి విషయం వచ్చిన తర్వాత ఒకసారి ఏసన్న గారి దగ్గరికి ఒక సిస్టర్ ఒక 5 లక్షలు తీసుకొని వచ్చేసింది. ఒక 5 లక్షలు తీసుకొని వచ్చేస్తే ఆ 5 లక్షలు ఏసన్న గారు 5 లక్షలు తీసుకొని వచ్చినానండి, ఇది దేవుని సేవ కొరకు వాడండి, ఈ డబ్బులు వాడండి, మందిరం కడతారో, స్థలం కొంటారో, ఇల్లు కడతారో, ఏం చేస్తారో, అయ్యా తీసుకోండి అంటే గంట, అరగంట, 2 గంటలు, 3 గంటలు అయినా ఆ డబ్బు మాకు వద్దమ్మా, తీసుకుపోండి అని అంటాడు. దేవుని ఆత్మ అక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఏసన్న గారి దగ్గర ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? ఏసన్న గారు దేవుని ఆత్మ ఉన్నాడు. కనుక దేవుని ఆత్మని అడిగి, దేవా ఈ డబ్బు విషయంలో చెప్పుతామంటే, ఒక్క రూపాయి కూడా తీసుకోక డబ్బు అన్న, వద్దమ్మా తీసుకొని పోండి, అయ్యా తీసుకోండి, అమ్మ వద్దు, అయ్యా తీసుకోండి వద్దు. అక్కడ ఇంకో బ్రదర్ ఉన్నాడు. ఏసన్న గారికి మైండ్ పని చేస్తలేదు. నా సొంటోడైతే ఒక్క మాటకే ఎంత ప్రేమగల తల్లివమ్మా, తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, నిన్ను దేవుడే పంపాడమ్మా. అబ్బా నేను 10 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తాను, 5 లక్షల కొరకు, 2 ఏళ్ళ నుంచి ప్రార్థన, 6 నెలల నుంచి ప్రార్థన చేస్తాను అని ఎన్ని చెప్పున్నావు. దేవుడు పంపాడు, అబ్బా గొప్ప కార్యం జరుగుతుంది అని అనుకో. అక్కడ దేవుని ఆత్మ ఉండి ఏం చేస్తాడు? ఈ డబ్బు రూపాయి తీసుకోకంటున్నాడు. ఇంకా ఆమె పట్టుకొని వెళ్ళిపోమ్మని చెప్పిన తర్వాత ఉండిగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్రదర్ వచ్చి, ఏసన్న గారు మనకి ఎంతో డబ్బు అవసరం ఉన్నది, ఇక పక్కనే స్థలం కొనాలి, 5 లక్షలు సరిపోతే 30 లక్షలు కావాలి, అంతే మాట చెప్తున్నాను, ఇది అది తీసుకోవాలి, ఎందుకంటే చేస్తున్నావు, అసలు నీకు ఏమైనా ఆలోచన పని చెప్తలేదా అని అంటే, అసలు ఆ సంగతి నీకు తెలియదురా అని చెప్పాడంట. ఏంటి తెలియని విషయం అంటే, తన భర్తను మోసం చేసి వేరే వాళ్ళతో వెళ్ళి 5 లక్షలు సంపాదించుకేసి దేవునికి ఇస్తాను వస్తుందట. అంత మోసం, ఆ పాపిష్ట సొమ్ము దేవుడు తీసుకోడు. దేవునికి కావాల్సింది పరిశుద్ధం అనేది కావాలి. మీరు ఎవరైనా కానికెత్తే రూపాయి వేసినా కానీ మంచి మనసుతో వేయాలి. చెడ్డ మనసుతో రూపాయి కాదు, 9 పైసా అయిన అవసరం లేదు. విన్నారండి? అట్లా అంటే 5 లక్షలు అవసరం లేదు దేవునికి, 50 లక్షలు అవసరం లేదు ఆ పాపంతో కూడిన ఆ డబ్బు. దేవుడెవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనకు వచ్చేది కూడా ప్రతిదీ పరిశుద్ధమైనదిగానే ఉండాలన్నాడు. కనుక ఆ రీతిగా, ఎందుకనంటే వీరి ఆలోచన అంతా ధనం మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆత్మ లేని వారి ఆలోచన, ఆత్మ ఉన్న వారి ఆలోచన అంతా దేవుని వైపునకు వెళ్ళిపోతూ ఉంటారు. తేడా ఇది. కనుక మరొక మాట, శరీర కార్యాల వైపు వాళ్ళది వెళ్తుంది, ఆత్మ కార్యాల వైపు ఆత్మ ఉన్న వారిని వెళ్తూ ఉంటుంది. మీకు ఇంకొక మాట చెప్తాను. ఇలాంటి వ్యక్తులను నేను మీకు ఒక 2 లెక్క ముగ్గురిని చూపెడతా ఉంటాను. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం త్వరగా చదవండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. అంటే దేవుడు ఆత్మ కలిగిన వ్యక్తులుగా ఉన్నటువంటి ఒక గుర్తు మనకు అవసరమై ఉన్నది. అంటే అలాంటి వ్యక్తి సాక్ష్యమై ఉన్నారు. నీ రాజ్యములో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రకును, గారె విద్య గలవారికి, కల్దీయులకును, జ్యోతిషులకును పై అధిపతిగా అతను నియమించినన్నది. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటనంటే, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివి గలవాడై ఉన్నాడు అని ఉన్నది. ఎవరి జ్ఞానం కావాలట?
దైవ జ్ఞానము, దైవ బుద్ధి, దైవ సంబంధమైన తెలివే కావాలి. లోక సంబంధమైన జ్ఞానం ఉంది, లోక సంబంధమైన తెలివి ఉంది, లోక సంబంధమైన బుద్ధి ఉంది. అంటే ఈ వీటిల్లో ఇవి సేమ్ అట్లనే పదాలు వస్తాయి, కానీ వీటి విధానాలు వేరుంటాయి అన్నట్టు. కనుక ఇతడు ఎలా ఈ పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినటువంటి ఆ దానియేలు ఎలాంటి వాడుగా, వాటి తన స్వభావం ఎలా ఉన్నది, తన జ్ఞానం ఎలా ఉందంటే ఎలా ఉంది చెప్పండి, మీరు చెప్పండి. అంటే అతడు దైవ జ్ఞానము కలిగిన వాడు, దైవ బుద్ధి కలిగిన వాడు, దేవుని తెలివి కలిగిన వాడుగా ఉన్నాడు. అతని వంటి వాడు ఎవరు లేరు. అంటే దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఉంటే అలా ఉంటుంది. తర్వాత మరొక వచనం చూద్దాం. ఆదికాండము 41 అధ్యాయము 38 వచనములో ఇంకొక వ్యక్తిని సాక్షిగా మనం తీసుకుందాము. చూద్దాం, త్వరగా చూడండి. అంటే ఇవి ఎందుకనంటే మన డౌట్స్ క్లియర్ జరుగుతుంది. ఆదికాండము 41 అధ్యాయము 38 వచనం. 41:38 వచనం అందరు చూడండి. మీ బైబిల్లో తప్పకుండా మీరు చూడాలి. అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అన్నాడు. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుల్ని మనము కనుగొనగలమా అన్నాడు. చూడండి, దానియేలు దేవుని జ్ఞానము, బుద్ధి, తెలివితో ఉన్నాడు. అంటే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అయి ఉంది. తర్వాత ఇక్కడ యోసేపు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యోసేపు కూడా అసలు ఎంత మంచివాడంటే అంత మంచివాడు. అంటే ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుణ్ణి ఎక్కడన్నా మనం చూడగలమా? మనము 99 మందిని చూస్తూ ఉంటాం, కానీ దేవుని ఆత్మ కలిగిన మనిషిని చూసినట్టుగా చూసే విధానములో ప్రతి వారు క్రైస్తవ సంఘం నడుచుకోవాలి. అంటే ఆ యోసేపు వలె, ఆ దానియేలు వలె ఈ దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఆ రీతిగా, అంటే ఒక మంచి జ్ఞానం, కళలు తర్వాత ఆ కళలకు అర్థాలు చెప్పడం, దర్శనాలకు అర్థాలు చెప్పడం, ఆ దేశము పాడైపోయే పరిస్థితి అయితే దాన్ని బాగు చేయడానికి కావాల్సిన మంచి నడిపింపును రాజులకు ఇవ్వడము, రాజులకే దారి చూపే అటువంటి ఆ నడిపింపు ఎవరిలో ఉన్నది? దేవుని ఆత్మ కలిగిన వారిలో ఉన్నది. రాజులకే బ్రతుకు నేర్పే విధానం, రాజులకే అసలు సమస్యకు పరిష్కారం పొందే విధానం, తెలియజెప్పే విషయాలు ఎవరి దగ్గర ఉన్నవి అనంటే దేవుని ఆత్మ కలిగిన దానియేలు దగ్గర, దేవుని ఆత్మ కలిగిన యోసేపు దగ్గర ఉన్నారు. దేవుని ఆత్మ లేకపోతే నీవు సతమతమై కుప్పగూలిపోయే పరిస్థితులు ఉంటాయి. దేశమే కుప్పగూలిపోతూ ఉంటాయి. కనుక ఒక్క వ్యక్తి చాలు దేవుని ఆత్మ కలిగి ఉంటే ఆ రాజులకు దారి చూపగలుగుతారన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి తనను తానే వివేచించుకుంటాడంట. నేను తప్పు చేస్తున్నానా, చెడు చేస్తున్నానా, అసలు నన్ను ఎవరైనా విమర్శిస్తున్నారా, లేక నేను విమర్శించబడకుండా జీవించడం ఉండాలని ఒక విధానంలో ఉంటారు. 2 కొరింథీ 2 అధ్యాయం 15 వచనం ఒకసారి చూద్దాం. త్వరగా. స్తోత్రం. హల్లెలూయా. 15 వచనము. 2 కొరింథీ 2 అధ్యాయం 15 వచనం లేదా మొదటి కొరింథీ ఒకసారి చూడండి. మొదటి కొరింథీ 2 అధ్యాయం 15 వచనం చూడండి. మరి ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవడి చేతనైనను వివేచింపబడడు. మొదటి కొరింథీ, సారీ అక్కడ నాకు సీక్రెట్కి కొంచెం తేడా వచ్చింది. మొదటి కొరింథీ 2 అధ్యాయం 15 వచనములో ఆత్మ సంబంధి అయిన వాడు అంటే ఆత్మ కలిగినటువంటి వ్యక్తి, అతడు ఏమన్నది అక్కడ? అన్నిటినీ వివేచిస్తాడు. అతడు అన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటాడు. అంటే తన ప్రవర్తనను, తన మాటను, తన నడవడిని, తర్వాత జరుగుతున్న విషయాలను, ముందున్న విషయాలను అన్నిటినీ జాగ్రత్తగా వివేచిస్తూ ఉంటాడు. అంటే తను కూడా విమర్శించబడకుండా ఉండే స్థితిని
చూసుకుంటా ముందుకెళ్తాడంట. అంటే ఇక్కడ పౌలు, అపొస్తలుడైనటువంటి పౌలు ఉన్నాడు ఇక్కడ. ఈ పౌలు కూడా తన జీవితంలో చాలా అద్భుతమైన సాక్ష్యం కలిగి ఉన్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. కనుక దేవుని బిడ్డలారా, మనము ఈ రీతిగా మరి పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరమగీతము అని అంటే అన్ని గీతాల కంటే అసలు గీతాలకే గీతం. అంటే రాజులకు రాజు అని ఎట్లనో గీతాలకే గీతం, పర సంబంధమైనటువంటి గీతము. అంటే పరము నుండి మనకు ఆ ఒక తైలం పోయబడుతున్నటువంటి విషయముగా ఉన్నది. కనుక ఈ పరమ గీతాలు మనము కొంచెం అప్పుడప్పుడు మీరు చదువుకున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా చదివితే తెలుస్తూ ఉంటుంది. కనుక కొత్తగా చదివితే వేరే అనిపిస్తుంది. దాన్ని కొంచెం లోతుగా వెళ్ళి చదువుతూ ఉంటే అప్పుడు పర సంబంధమైన విషయం అర్థమవుతూ ఉంటుంది. కనుక మనము ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరూ మోకరించి ప్రార్థనలో ఉండండి. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.